ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. సో ఆల్ రైట్, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ ఇవాళ మన అందరికీ కూడా డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి, అవునా? సో ర్యాంక్, అనుకున్న ర్యాంక్ కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి ఎక్కువ ర్యాంక్ రావచ్చు. సో కాబట్టి ఏ కాలేజ్ వస్తుంది, ఏ కాలేజ్లో ఏ సీట్ వస్తే బాగుంటుంది, సో నా ర్యాంక్ ప్రకారం ఏ సీట్ తీసుకుంటే ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అనే డిఫరెంట్ థాట్స్ మనందరికీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని గురించి కూడా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఇవాల్టి వీడియోలో నేను కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ఏమేమి రెడీ చేసుకొని పెట్టుకోవాలో సో వాటి గురించి మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ మన దగ్గర ఇప్పుడు లేవంటే మనం అప్లై చేసిన ఒక 8 to 10 లైక్ 15 to 20 డేస్ టైం పడుతుంది. సో ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే తొందరగా అయితే అట్లీస్ట్ 8 to 10 డేస్ టైం పడుతుంది అన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర ఇవాళ చెప్తున్న వీడియోలో సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా లేకపోతే ఇమీడియట్లీ ఇప్పుడే అరేంజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇప్పుడే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఎంసెట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ర్యాంక్ కార్డ్ నానా. ఓకే, సో ర్యాంక్ కార్డ్ అంటే ఏంటిది అంటే, లైక్ మనకు అందరికీ రిజల్ట్ ఏదైతే వచ్చిందో మనం థర్డ్ పార్టీ యాప్స్ నుండి చూసుకుంటూ ఉంటాం కదా, లైక్ వే టు ఎస్ఎంఎస్ కానీ ఇలాంటి దాంట్లో నుండి చూసారు కదా, మనబడి నుండి. కాకపోతే మనకు ర్యాంక్ కార్డ్ ఎక్కడి నుండి కావాలి అంటే, డైరెక్ట్ ఒఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ ఒఫిషియల్ వెబ్సైట్లో ఎంటర్ అయ్యి, లైక్ టీఎస్ ఈఏపీ సెట్ 2024 ఒఫిషియల్ వెబ్సైట్లో ఎంటర్ అవుతే, ఓకే, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ని మనం ఒకవేళ క్లిక్ చేస్తే, ఓకే, సో యూ విల్ బి గెటింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఒకవేళ మీరు ఇక్కడ టైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు డౌన్లోడ్ దిస్ ర్యాంక్ కార్డ్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఇంకొకటి ఏం కావాలి అంటే, టీఎస్ ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ ఏదైతే మనం తీసుకొని వెళ్ళామో సో ఆ హాల్ టికెట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ 2 థింగ్స్. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఆధార్ కార్డ్. ఓకే, సో ఆధార్ కార్డ్తో పాటు ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, సో ఈ 2 థింగ్స్ కూడా కావాలి. అండ్ ఆధార్ కార్డ్ ఎందుకు అంటే, ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి మెమోలో, ఇంటర్ మెమోలో మన నేమ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవనేది సేమ్ ఆధార్ కార్డ్లో కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఆధార్ కార్డ్లో మ్యాచ్ అవ్వట్లేదు అంటే యూ విల్ బి గెటింగ్ ప్రాపర్ టైం ఇప్పుడే. ఓకే, సో ఇమీడియట్లీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఆధార్ కార్డ్లో మళ్ళీ ఓకే యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు యువర్ ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్ మెమో. ఓకే, సో దాంతోపాటు మనకు కావాల్సింది ఇంకొకటి ఏంటిది అంటే, సీ హియర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్. సో ఇవన్నీ కూడా వన్ ప్లేస్లోనే జరుగుతాయి అన్నమాట, వన్ ప్లేస్లోనే దొరుకుతుంది. కాబట్టి సో ఇఫ్ యు ఆర్ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి ఈ కేటగిరీస్లో ఒకవేళ మీరు ఉన్నట్టయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అండ్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్, గో ఇమీడియట్లీ అండ్ అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ టీసీ నాన్న. ఓకే, వీ నీడ్ ఇంటర్ టీసీ. కొంతమంది లైక్ 10th టీసీ రెడీ చేసుకొని వస్తారు, బట్ 10th టీసీతో మనకు సంబంధం లేదు, ఇప్పుడు ఇంటర్ టీసీ కావాలి మనకు. ఇంటర్ టీసీతో పాటు మళ్ళీ స్కూల్కి సంబంధించిన థింగ్స్ మనకు ఏమేమి కావాలి అంటే, ఇక్కడ వీ నీడ్ 6th to ఇంటర్మీడియట్ వరకు మనం చదివిన స్కూల్స్ నుండి బోనోఫైడ్ అనేది కావాలి. లైక్ కొంతమంది ఒక స్కూల్లోని 6th to 10th కంప్లీట్ చేస్తారు, బట్ కొంతమంది 6th ఒక స్కూల్, 7th ఒక స్కూల్, 8th, 9th, 10th ఒక స్కూల్లో చదువుతారు. ఒకవేళ అలా 3 డిఫరెంట్ స్కూల్స్లో చదివినట్టయితే యూ హ్యావ్ టు టేక్ బోనోఫైడ్స్ ఫ్రమ్ ఆల్ ది 3 స్కూల్స్. 6th నుండి ఇంటర్మీడియట్ వరకు మనకు బోనోఫైడ్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ ఇన్ కేస్ మైనారిటీ నుండి ఉంటే రైట్, స్కూల్ నుండి మైనారిటీ సర్టిఫికేట్ ఒకటి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఓకేనా? సో దీస్ ఆల్ ద థింగ్స్ మనకి ఇవన్నీ కావాలన్నమాట. ఓకే, ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ ఎవరికి అంటే, సి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఏపీ ఆర్ ఎనీ అదర్ స్టేట్, ఎందుకంటే మనకు 15% అదర్ స్టేట్స్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. సో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఏపీ ఆర్ అదర్ స్టేట్స్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే, లైక్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లైక్ స్పెషల్ కేటగిరీ, లైక్ ఏమన్నా మనం ఒకవేళ స్పోర్ట్స్లో కానివ్వండి, లేకపోతే క్యాప్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారనుకోండి, సో దీనికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే,